నువ్వు 99 మంచి చేసి ఎవరికైనా నీకైన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా 99 మంచి చేసి ఒక్కటి ఏదైనా వాళ్ళకి నచ్చింది చేసినావంటే వాళ్ళు ఆ 99 మర్చిపోతారు. ఒకటి ఏదైతే చేస్తావో దాన్నే గుర్తుపెట్టుకొని పదే పదే మనల్ని సాధిస్తారు. అదే గుర్తుపెట్టుకొని 10 మందికి చెప్తారు. ఆ 99 మంచి చేసిన పనులని ఎక్కడా చెప్పారు. ఇప్పుడు అందరు అట్లనే నడుస్తున్నారు. ఇదే ఫాలో అవుతున్నారు చాలా వరకు కదా. మీకు అనుభవమేనా? నాకు అనుభవమే అట్లాంటిది. అందుకని అట్లాంటి వాళ్ళకి ఏం చేయొద్దు, వదిలేయాలి. అలాంటి వాళ్ళని మంచి చేయాలి ఎందుకు, బాధపడాలి ఎందుకు కదా. ఏమంటారు చెప్పు. నాకైతే ఇది అనుభవమే. ఇట్లా అందరూ మనలాగా మంచి వాళ్ళు ఉంటారని ఎప్పుడూ అనుకోవద్దు. ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఎవరికైనా మంచి చేస్తారా అంటే అస్సలు చేయరు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎవరికైనా మంచి చేసి మంచి చెప్తే దానికి వాల్యూ ఉండదు. అది ఏదైనా పొరపాటుగా ఒకటి మాట్లాడితే దాన్ని మాత్రం ఇంకా అసలు పాంప్లెంట్ వంచినట్టుగా వంచుతారు జనాలల్లో. ఇట్లాంటి వాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారబ్బా కదా.